చెప్పేస్తా. ఓకే, అష్టాంగ యోగా అంటారు దాన్ని. అష్ట అంటే 8 అమ్మా, 8 అంగములు, 8 limbs ఆఫ్ యోగా. బుద్ధ భగవాన్ కూడా దీన్ని హైలైట్ చేశారు. ఈ పతంజలి మహర్షి, శ్రీకృష్ణ అందరూ కూడా దీన్ని తీసుకున్నారు. ఎందుకంటే మంచిది ఎవరు చెప్పినా ఒకటే, బాలానామపి సుభాషితం అన్నారు. చిన్నపిల్లలు చెప్పినా మంచి తీసుకోండి. మనకు అహంకారం ఎక్కువ, నువ్వు చెప్పడం ఏంటి, అక్కడ చిన్నాడు కదా, వీడికి ఏం తెలియదు అని చెప్పి తీసుకోడు. ఇది పెద్ద ప్రాబ్లం. అందుకే ఎలాంటి ఉంది అంటే సనాతనంలో చాలా ప్రాబ్లమ్స్. కొంతమంది అంటాడు శంకరాచార్య తక్కువ ఏజ్లో చనిపోయారు కాబట్టి ఆయనకు అంత మెచ్యూరిటీ. ఈయనకి ఉంది, ఈయన ముసలు, ఈయన 80 సంవత్సరాలు 90 ఏమీ రాదు. ఈయన శంకరాచార్యకి వెళ్ళి టార్గెట్ పెడతారు. ఇది చూడండి, ఏమైనా న్యాయం ఉందా చెప్పండి మీరు? ఇదేమైనా కరెక్టా? చాలా అన్యాయం. అదేంటంటే వాళ్ళ యొక్క వ్యవహారాలు వ్యాపారాలు రక్షించుకోవడానికి ఈ భేదభావాన్ని ఉంచుతారు. వాళ్ళకి తెలుసు ఇది తప్పని తెలుసు, కానీ మెయింటైన్ చేస్తారు. ఎవడే తెలియదండి, ఎవడే తెలియదు చెప్పండి. బార్బర్ తెలుసు నేను వేరు దేవుడు వేరు, దానికోసం శాస్త్రం చదివి రావాలా నాకు చెప్పడానికి? ఏం మాట్లాడుతున్నాం మీరు? కాబట్టి ఇప్పుడు ఏం అడిగారు? వెరీ గుడ్, వెరీ. యమ అంటే సత్యం అంటే ఏంటి? అబద్ధం చెప్పకూడదు. యమ అంటే కంట్రోల్ అమ్మ, కంట్రోల్. యమ అంటే ఏంటి? కంట్రోల్. అంటే వద్దు, ఆపు, చేయొద్దు, చేయొద్దు. ఏం చేయొద్దు? అబద్ధం పలకొద్దు. అంటే ఏం చేయాలి? సత్యం పలకాలి. హింస వద్దు, 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 ఆ హింస పాటించాలి. ఓకేనా? అర్థమవుతుందా? తర్వాత బ్రహ్మచర్యం. చెప్పండి చెప్పండి. వినండి 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 వినండి. ధర్మహింస అంటే ఎలా తెలుసా మీకు? ధర్మహింస అంటే ధర్మము హింస రెండు కలిపి పెట్టడం కాదు. ఇట్స్ విగ్రహవాక్యం అది. అంటే అహింస పరమో ధర్మ అంటే అహింస మీ స్వరూపం అయిపోవాలి. ఎలా తెలుసా? సకల ప్రాణుల్లో నేనే ఆత్మస్వరూపంగా ఉన్నాను కాబట్టి ఏ ఒక్క ప్రాణికి నేను హింస ఎలా చేయగలుగుతాను? నన్ను నేను హింసించుకున్నట్టేగా. కాబట్టి అహింస అనేది మీ స్వరూపం. అహింస అనేది ఆత్మ, అహింస అనేది పరమాత్మ. పరమాత్మ పరమధర్మం అవుతుంది కదా, అహింస పరమో ధర్మ. కానీ ఆ ధర్మానికి బ్యాలెన్సింగ్లో కూడా ఏవైనా నెగిటివ్ ఫోర్స్ చేసేటప్పుడు నేను చేస్తున్నానని కాదు, నీకు ఆ శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు, నీ ద్వారా కొంచెం చేయరా బాబు, నేను కొంచెం నీకు కొంత డ్యూటీ ఇచ్చాను, కొంత సమయం అంటే ఇంకా నువ్వు చేసి పెట్టు. భాషలో ఏంటంటే నువ్వు చంపడానికి కారణము ద్వేషమో సిద్ధాంతమో ఏదో అవ్వకూడదు. అదే నేను అదే సత్యం అవ్వాలి. అన్కండిషనల్గా, అకర్తృత్వంగా, అభోక్తృత్వంగా ఐఎమ్ నాట్ ద డూవర్. యస్య నాహంకృతో భావ బుద్ధిర్యస్య న లిప్యతే హత్వా సయమాన్ లోకాన్ నా హంతి నని బధ్యతే అన్నారు. ఆ శ్లోకం తీసుకొని చాలామంది పేటరేగిపోతారు బయట. రామరాజ్యం స్థాపిస్తానని పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు ఒకడు. వాడు ఈ శ్లోకాన్ని కోట్ చేస్తాడు. ఈ శ్లోకాన్ని అక్కడ ఏం చెప్పారు? ముందు కండిషన్ చెప్పలే. మనకు లోన్ వస్తుంది, మీకు 6 లక్షల లోను, లోన్ వస్తుంది, కంగారు పడకండి, మీ ఇల్లు రాసిమంతటి ఆ కండిషన్ చెప్పలేదు. మరి అది కూడా చూడాలి కదా మనం. అందువలన యస్య నాహంకృతో అంటే నీ వ్యక్తిత్వం అనేది తీసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఇండివిజువల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ డ్రాప్ చేయమన్నాడు. బుద్ధిర్ యస్య నలిప్యతే నీ బుద్ధి నీ అహంకారం ఏమీ లేవు అక్కడ. సమష్టి ఈశ్వరులో లయమైపోయావు ఆల్రెడీ. సో ఈశ్వరుడు మొత్తం ప్రకృతిలో లయమైనప్పుడు ప్రకృతి ద్వారా ఏది జరిగినా దానికి ఎవడు కేసు పెట్టడు. సయమాలోక నత్వాపి. భూకంపం వస్తే ఎవడని కేసు పెడుతున్నాడా? సునామీ వస్తే ఎవడని కేసు పెడుతున్నాడా? అంటే నువ్వు కూడా పార్ట్ ఆఫ్ యూనివర్స్, ప్రకృతి. కాబట్టి నా హంతి నని బాధ్యతే. నేను ఎవరిని చంపట్లేదు, నేను ఎవరిని బంధించబడట్లేదు. ధర్మహింస అంటే అది దాని అర్థం. ధర్మహింస దాని యొక్క డెఫినేషన్ ఆ శ్లోకం చెప్పాను మీకు గీతలో. అంటే అర్థం ఏంటి? ధర్మం అనే బ్యాలెన్సింగ్లో ఆ యూనివర్సల్ ఫోర్సు నన్ను కూడా ఒక వాడుకోవడానికి, నా శక్తిగా వాడుకోవడానికి వాడుకుంటూ తప్ప నేను చేయట్లేదు. అది జరిగిపోతుంది నా చేతుల ద్వారా, జరుగుతూ ఉన్నది నా చేతుల ద్వారా. కాబట్టి ఎగ్జాంపుల్ అంటే సపోజ్ ఏదో పడింది. ఓకే, ధర్మహింస అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు సపోజ్ మీరు ఏదైనా ఒక కార్యక్రమం చెప్తున్నారు ప్రజల కోసం, వస్తుందా? అప్పుడు మీరు ప్రజల లోక కళ్యాణం కోసం అనే దృష్టిలో చేసేటప్పుడు మీరు ధర్మం చేస్తారు, పాటిస్తున్నారు కదా. ఆ ధర్మాన్ని మీరు చేయకొద్దని మిమ్మల్ని నేను అడ్డుకుంటున్నా. అడ్డుకునేటప్పుడు ఇతను ఉన్నాడు పక్కన, ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని అడ్డుకోపోయినా ఆయనకి నష్టము లేదు, లాసు లేదు. కానీ నువ్వు ఐడియల్గా ఉండకూడదు, నువ్వు రక్షణ చెయ్యి అని ఆయన చెప్పాను అనుకోండి, అది ధర్మహింస అవుతుంది. ఆ ధర్మహింసలో నన్ను లాగిపెట్టి కొట్టినా కొట్టొచ్చు. ఎందుకంటే నేను హింస చేస్తున్నాను, మీకు నేను అధర్మాన్ని నేను పెంచుతున్నాను, ధర్మాన్ని అణిచివేస్తున్నాను. కాబట్టి ఆయనకి శక్తి ఉంది. సపోజ్ ఆయన కానిస్టేబుల్ ఐడియల్గా ఉండకూడదు,
ఆయన జడ్జి ఐడియల్గా ఉండకూడదు. ఆయన ఉన్న పొజిషన్ బట్టి ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఆయన సపోజ్ ఆయన బ్రదర్ నేను కాబట్టి నేను అధర్మం చేసిన మా తమ్ముడే కదా ఆయన ఉండకూడదు. అంటే తమ్ముడు అనే రిలేషన్ కూడా పక్కన పెట్టి, అంటే కుటుంబము అంటే పలాయన దేశము, పలాయన మతము, పలాయన భాష, పలాయన ప్రాంతం ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేసినప్పుడే ధర్మహింస. ఎందుకు? హింసలో కూడా ధర్మం కోసం చేసావు ఉండాలి. అసలు ఇంకొకటి జస్ట్ హింస. చూడమ్మా, మహాభారత యుద్ధంలో చాలా మంది చనిపోయారా? దాన్ని ధర్మహింస అంటారు. ఎందుకంటే వాళ్ళు చచ్చినా కానీ ఆ లోకానికి ఏదో ధర్మాన్ని రక్షణ కోసం ఎంతమంది ఆడపడుచులకి రక్షణ కలగాలి, ఎంతమంది వృత్తులు చేసుకున్న వాళ్ళకి, ఎంతమంది బలహీనులకి, ఎంతమందికి సంప్రదాయం ఆచారాలు కొనసాగించాలి, ఇవన్నిటికీ విఘాతం కలిగించే కొన్ని శక్తులు ఉన్నాయి. అవి మూలాలతో పాటు తీస్తే కానీ దానికి రక్షణ జరగదు. కొత్త పంట వేయాలంటే పాత పంట మూలాలతో తీసేయాలి. కొత్త రంగు వేయాలంటే బట్టలో ఉన్న మురికి తీసేయాలి. కొత్త పెయింటింగ్ వేయాలంటే పాత పెయింటింగ్ మొత్తం రబ్బు తీసి కొత్త పెయింటింగ్ వేయాలి. అదేవిధంగా ఈ ధర్మస్థాపన కూడా అక్కడ ఉన్నటువంటి భయంకరమైన నెగిటివ్ ఫోర్స్ ఏవి ఉన్నాయో వాటిని తీయడానికి మీరు చేసినప్పుడు కాస్త కొంత హింస జరిగినప్పటికీ యాక్సెప్టబుల్ అన్నారు. అది ఎల్లవేళలా కాదు, అది ఆపద్ధర్మం కింద వస్తుంది. ధర్మహింస అంటే ఆపద్ధర్మం. ముఖ్యమంత్రి అయిపోయిన టైం అయిపోయింది, టెంపరీ పెడతారు. అది పెద్ద ముఖ్యమంత్రి అన్ని చేయడానికి కుదరదు, చట్టాలన్నీ చేయడానికి కుదరదు. మరి శ్రీకృష్ణుడు హింసను ప్రేరేపించండి, శ్రీకృష్ణుడు అన్నీ అంటారు. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా శ్రీకృష్ణుడు ఏంటనేది. శ్రీకృష్ణుడు ఏంటంటే వీళ్ళు మిల్క్ బాయ్ అనుకుంటారు, కౌ హెర్డ్ బాయ్ అనుకుంటారు, ఈ జేమ్స్ బాండ్ అనుకుంటారు, ఈ డాన్సర్ అనుకుంటారు కదా. అలా అనుకుంటే ఎన్ని అనుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఈజ్ నథింగ్ టు డూ విత్ దట్. అన్నిటికీ ఆయనకి సంబంధమే లేదు. అది నేను చెప్పాలంటే ఎప్పటికీ తరగదు. అసలు ఆ 16,000 గోపికల సంగతి ఏంటి, దాన్ని అనుకున్న ఫిలాసఫీ ఏంటి తర్వాత మాట్లాడుకుందాం. ముందు యమ నియమాలు అదిగో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆవిడ ధర్మం వదలట్లేదు కదా, అందుకోసం అక్కడ రావాల్సి వచ్చింది. లేదు ఈ చర్చ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక మాట ఇప్పుడు జస్ట్ హింస తథైవచ అంటే సరిపోతుంది అంతే. ధర్మహింస అనాలి. నేను చెప్పేది ధర్మం పెట్టకపోతే దాని వాల్యూ ఉండదు. అదే చెప్తున్నా, ధర్మం అని జోడించిన తర్వాత దాంట్లో కాన్షియస్లీ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు ఎందుకంటే వేదంలో చెప్పారా మీ మాట, వేదంలో కూడా ఉంది ఇది. ఎందుకంటే జనరల్గా హింస చేయకూడదు కదా. కొన్ని యజ్ఞయాగాల్లో జంతువులకి బలిచ్చే ఆచారం ఉన్నది. అంటే ఆ యజ్ఞం అనేది ఎక్సెప్షన్. ఇప్పుడు అశ్వమేధ యాగం చేస్తారనుకోండి, అశ్వానికి లాస్ట్కి బలిస్తారు. సో అలాంటి ఎక్సెప్షన్లో ధర్మహింస జరిగినప్పటికీ తథైవచ అదేవిధంగా నువ్వు పూర్తిగా ఎక్కడ కొడుతుంటే ఈ దావడ చూపి ఇవన్నీ కథలు అవి. ఈజ్ నాట్ కరెక్ట్. గాంధీ ప్రావర్టీ ది హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ పావర్టీ అన్నాడు అనమాట ఓసో. ఆయన పావర్టీ, ఆయన పేదరికం రిచ్. గాంధీని బీదవాడిగా చూపించడం కోసం కోట్లు ఖర్చు చేసి కోట్లు. గాంధీ నెవర్ ట్రావెల్ ఇన్ ఫస్ట్ క్లాస్. ఆయన వెళ్తే ఒక బండి బుక్ చేయాలంట. ఈ ఫస్ట్ క్లాస్ టికెట్తో పని అయిపోయేది 200కి. ఈ బుక్ చేయనంత 1000 రూపాయలు ఖర్చు అయ్యేది. మేక పాలు తాగుతాడు ఆయన. మేకలు మెయింటైన్ చేయడానికి 10,000 ఖర్చు అయ్యేదంట మేక పాలు కోసం. గాంధీ కదా, గాంధీ ఏమో ఓన్లీ ఖాదీ ఎక్కడి నుంచో చేయడానికి అది ఎంతో ఖర్చు. ఆయన జీవితం అంతా కొన్ని దేశాలకు పనికి వస్తాయి అంత ఖర్చు. పేదరికి పూర్ మ్యాన్. ఇవన్నీ కథలు అన్ని ఊరికి ఇవన్నీ మనలో చూపెడతారు కదా, అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ లాగా. గాంధీ ప్రమోటెడ్ బై లండన్ అండ్ ఇండియా, బోత్ కంట్రీస్, నాట్ వన్ కంట్రీ. ఇంకొకటి ఊరికి గాంధీ ఎప్పుడు స్టే చేసిన బిర్లా హౌస్ అంతే, అంటే రిచెస్ట్ ప్లాట్ఫామ్స్ లో హి లివ్డ్. ఆయనకి అలా చేశారమ్మా, ఇంకేం చెప్తాం. సరే, అది మనం విమర్శించకూడదు. అరుణాచలం తిరుగుతున్న టోపీ అమ్మలాగా ఏదో టోపీ అమ్మ తిరుగుతున్న ప్రచారం చేస్తున్నది ఆ టోపీ అమ్మ. అవి టాపిక్ కరెక్ట్. అయితే యమ అని చెప్పాం కదమ్మా, యమ చెప్తున్నా హింస చెయ్యొద్దు, అహింస, సత్యం పలకాలి అంటే అబద్ధం చెప్పకూడదు, సత్యం. బ్రహ్మచర్యం అన్నారు. బ్రహ్మచర్యం అనగా ప్రతి ఒక్కడికి కింద నుంచి మీద నుంచి ఊగిపోతారు. అమ్మ బాబోయ్, యమ అంటే కంట్రోల్ అమ్మా, నియంత్రణ, కంట్రోల్. పక్కవాడిని కంట్రోల్ చేయడం కాదు, స్వీయ నియంత్రణ, స్వయం సెల్ఫ్ కంట్రోల్ అంటారు దాన్ని. ఓకే, బ్రహ్మచర్యం. బ్రహ్మని చరతీతి బ్రహ్మచర్య అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఏంటి? ఆత్మచింతన. అంటే నిరంతరం ఆత్మచింతన ఉంటే నీకు అంత టైం ఎక్కడ ఉంది వేరే పనులు చేయడానికి? కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా నీ యొక్క ఇంట్రోస్పెక్షన్, నీ యొక్క కాంటెంప్లేషన్లో ఉండాలి. కాబట్టి అందుకే బ్రహ్మ అంటే వేదము, వేదాలు అధ్యయనం చేసేవాడు బ్రహ్మచారి అన్నారు. బ్రహ్మ అంటే మాయ నుంచి వైదొలిగి బయటపడేవాడు కూడా బ్రహ్మచారి అవుతాడు. బ్రహ్మ అంటే ఆత్మ తను తెలుసుకున్నవాడు కూడా బ్రహ్మచారి అవుతాడు.
కాబట్టి బ్రహ్మ అంటే చాలా అర్థాలు ఉన్నప్పటికీ నిత్య నిరంతరము కూడా మీరెవరు, ఈ సృష్టి ఏమిటి, దీని అంతటికీ కారకుడు ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, ఆయనకి నాకున్న సంబంధం ఏమిటి, అసలు ఈ బంధం ఏంటి, దీని నుండి మోక్షం ఇవన్నీ చింతన చేయాలి కదా. చింతన చేయడానికి మిగతా టైం మీకు ఎక్కడ ఉంది? వేసుకుందాం రండి, పేక ముక్కలు అంటారా, టైం లేదు కదా. సో బ్రహ్మని చరతీతి బ్రహ్మచర్య. కాబట్టి అందుకే పెళ్లి వ్యవహారాలు కూడా తగ్గిపోతాయి. అందులో భార్య వ్యవహారాలు, పుత్ర సంతానం, పుత్రమిత్ర కళాత్రాలు అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి బ్రహ్మచర్యం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కంట్రోల్ లేదా మీరు ఎంత గొప్ప తపస్సు చేసి ఎంత జ్ఞానం అర్జిస్తున్నప్పటికీ లీకేజ్ ఉందనుకోండి, మొత్తం అంతా పోతుంది. చూడ రంధ్రం ఉన్న కుండలో ఎంత నీరుతో నింపినా ఉండదు కదా. ఈ బ్రహ్మచర్యం అనేది కూడా మీలో ఆ యొక్క శక్తిని మీరు దాన్ని రిస్టోర్ చేసుకోవాలి. అప్పుడే మీ యొక్క ఓజస్సు తేజస్సు అనేది ప్రకటమవుతుంది. అప్పుడే మీరు గ్రాస్ప్ చేయగలుగుతారు. అప్పుడు మీ కాన్సన్ట్రేట్ ఫోకస్ పెరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ బ్రహ్మచర్యం. అందుకే జనరల్ మీనింగ్లో సిలిబస్ అని చెప్పేస్తుంటారు. అంటే మనోడేంటి ఈ 65 సంవత్సరాలు నీ బ్రహ్మచారి అంటాడు. ఎవడి బ్రహ్మచారి మనకి తెలియదు. అది మమతా బెనర్జీ బ్రహ్మచారిని అంట. మమతా బెనర్జీ అదేంటి బ్రహ్మచారిని మనకి, జైలు వెళ్తే బ్రహ్మచారిని, అందరూ బ్రహ్మచారిని. పెళ్లి కాలేదు కాబట్టి, పెళ్లి కాబట్టి బ్రహ్మచారి సరైన అర్థం కాదు. అది కరెక్ట్ కాదు. ఓకేనమ్మా? ఇప్పుడు ఎన్ని అయినాయి అమ్మ? 3 అయినాయి. 2 సత్యం చెప్పాను అంటే అబద్ధం చెప్పాను. యమలో నియంత్రణ చెప్పాను. యమలో 3 చెప్పాను, అంతే. ఇప్పుడు 4 చెప్తున్నా. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అస్థేయం. అస్థేయం ఇప్పుడు ఎవడ దొంగతనం చేస్తున్నాడు, దొంగతనం చెయ్యకూడదు అంటే అది అర్థం ఏంటి? దొంగతనం అంటే నీది కాని దాన్ని నువ్వు క్లెయిమ్ చేయకూడదమ్మా. ఇంకొకటి దానికంటే మూలంలో అసలు నీది కాని వస్తువుని గాని మనిషిని గాని దేని గాని నువ్వు తాకకూడదు. అదే అందుకే పరుల సొమ్ము చాలా దూరం. ఈ డోర్ బాగుంది, అది దట్స్ ద బిగినింగ్ ఆఫ్ చోరీ అని అంతే. చూడండి, అందుకే పరుల సొమ్ము పాము వంటిది ఎందుకు పెట్టారు? ఇవన్నీ వచ్చి దీని నుంచే వచ్చాయి. ఓకేనమ్మా? సో అస్తే పరిగ్రహ అంటే కూడబెట్టుకోవడం. కామ్య హాయిగా అక్కడ ఏదో చిన్న బాటిల్ ఉంది, తీసుకురు లోపల పెట్టే కామ్య హాయిగా కామ్య హాయిగా ఎప్పటికీ పనికొద్దని చెప్పేసి సన్యాసులు కూడా కుటీరాల ఖాళీ లేకుండా నింపేస్తుంటారు. ఒక్కోసారి లోపలికి వెళ్తే దారి ఉండదు, మొత్తం నింపేస్తుంటారు. ఈ బండారాల్లో వచ్చి మనస్సే అంత నిండింది. అదే మనసు ఫుల్ టైట్ ఉంటది కదమ్మా. ఈ లోపల ఉన్న టైటే బయట టైట్ అనమాట. కాబట్టి అపరిగ్రహ. ఇప్పుడు ఎన్ని అయినాయమ్మా? 5. ఒక్కటి అయింది, ఒక మెట్టు. 8 మెట్టులో మనం ఒక్క మెట్టు ఎక్కగలిగితే ఈ 5 ఒక్కటి గనక జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు మహాత్మా గాంధీ అయిపోతారు. గాంధీ ఆయన ప్రొఫెషన్లో అటర్ ఫెయిల్డ్. ఈ నెవర్ ఒక్క కేసు కూడా గెలవలేదు అంటే జీవితంలో న్యాయవాదిగా. ఆయన ప్రొఫెషన్లో కానీ ఏంది అటర్ ఫ్లాప్. కానీ సత్యము అహింస అనే ఒక 2 ప్రాక్టీస్ చేసి ఈరోజు ప్రపంచంలోని మన కరెన్సీలో మనం వద్దనే పేరు తీయలేకపోతాను. ఇప్పుడు తీయకనా అంటే రిమూవ్, నువ్వు తీసేయడం నీకు ఇష్టం లేదు, మానేయ తప్ప నువ్వు తీయలేవు. అది అంటే అంత స్థానంకి వెళ్ళారు. ఒక 2 వాల్యూస్ జీవితంలో పాటించి. అంటే చూసుకో, ఈ 5 పాటిస్తే నువ్వు ఇంకెక్కడ ఉంటావో చూసుకో. నాకు ఐ డోంట్ నో వేర్ యు ఆర్, యువర్ పొజిషన్ విల్ బి. కాబట్టి రెండోది ఏంటి? నియమం అంటే ఏంటంటే శౌచం అంటే ఏంటి? శుభ్రత, క్లెన్లీనెస్. అంటే బయట మనం ఎక్కడున్నా మన పరిసరాలన్నీ టైం అయిపోతుందనా? ఓకే, శుభ్రత ఉండాలి. అది బయటే కాకుండా మీ యొక్క లోపల కూడా మీ ఆలోచనలోను మీ ఫీలింగ్స్లోను ఒక ప్యూరిటీ ఉండాలి. అంటే కపటి బుద్ధి ఉండకూడదు, వక్ర బుద్ధి అంటారు. వక్ర బుద్ధి. అమ్మా మీరు గ్రీన్ టీ ఇవ్వమ్మా, ఫ్రూట్స్ ఇవ్వమ్మా, అమ్మ కట్ చేసి అన్ని సలాడ్ లాగా తెచ్చి ఇవ్వమ్మా. ఈ అతిథి దేవోభవ కాదు, అతిథులు అనేది దైవత్వం అని అర్థం. దేవతలు ఇవన్నీ ఊహించుకుంటారు మన వాళ్ళు. మాతృదేవో పితృదేవో ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం మనం. కాబట్టి శౌచం అంటే శుభ్రత, బాహ్య శుభ్రత. అందుకే మనం ఎక్కడైనా ధ్యానం చేయాలనుకోండి, ఆ చుట్టూ మంచిగా ఉండాలి. కానీ దోమలు, ఏగలు, అంత అనేక వాసనలు మనం కూర్చోగలమా? లేదు. అదే లోపల బయట 2 అంటే అంతర శుభ్రత, బాహ్య శుభ్రత. ఒకటి అయింది కదా శౌచం. వెళ్ళొచ్చు. తర్వాత శౌచం తర్వాత తపస్ అంటే ఏంటంటే క్రమశిక్షణ అని అర్థం. డిసిప్లైన్డ్ లైఫ్ ఈజ్ తపస్. మీరు ఏది చేసినా ఒక డిసిప్లిన్ ఉండాలమ్మా. అందుకే మనకు నియమాలు, రూల్స్ అన్ని పెడతారు. ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పిల్లడికి జాయిన్ చేయిన తర్వాత ఎన్ని రూల్స్ ఎందుకు పెడతారు అనుకున్నారు? ఒక డిసిప్లిన్ రావాలి. లేకపోతే వాడు ఒక మన్మాని కామకర్త అని ఒక పశువుగా తయారవుతాడు లాస్ట్కి, బ్రూట్గా. కాబట్టి తపస్. ఓకేనా? శౌచం, తపస్,
సంతోషం అన్నారు. సంతోషం అంటే ఏంటంటే కంటెంట్మెంట్. అంటే మీకు ఏది ఉన్నదో దాంతో మనము సంతోషం హ్యాపీగా ఉండడానికి మనం ప్రాక్టీస్ చేయాలి మొదట. తర్వాత సంతోషం ఉన్నది ఏమి ఉండదులేండి, మీ స్వరూప ఆనందం కాబట్టి సంతోషం అనేది ఇట్స్ అ గుడ్ క్వాలిటీ, యూ నీడ్ టు ప్రాక్టీస్ అని చెప్పారు నిరంతరం. అందుకే మన వెళ్తాడు ఒకడు పేదోడికి వస్తాడు, సార్ నేను పేదోడినండి, ఫుడ్ లేదండి. బాబు నీ కిడ్నీలు బాగున్నాయా? ఓ సూపరు. నీ హార్ట్ బాగా పనిచేస్తుంది, సూపరు. నీ లంగ్స్ అన్ని అవయవాలు బాగున్నాయి, నేను పేదోడు అంటాడు. ఆ లంగ్స్ కిడ్నీ పాడైపోయి వాటి కోసం నానా యాతలు పడి కోట్లు ఖర్చు పెట్టినా దొరకట్లేదు. ఇంత సంపద ఉందో వాడు గుర్తించడు పాపం. కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందడాన్ని సంతోషం. ఇప్పుడు ఎన్నైనాయమ్మా? 3 అయింది. ఓకే. స్వాధ్యాయం అంటే ఏంటి? భగవద్గీత లాంటిది, ఒక యోగ వాసిష్టము, లేకపోతే ఉపనిషత్తులు. ఇవి చేసి అంతే కామాక్షి మీనాక్షి ఈ పనికి మాని స్తోత్రాలు 66 పెట్టుకొని ఆ పురాణ కథలు కల్పితాలు చొప్పించడాలు ఎన్నో జరిగి అవి పట్టుకుని వచ్చి మా దగ్గర మీరు వాదిస్తారు. మీ ఇలాంటి వాళ్ళు ఎలాంటి చదవమని చెప్పలేదు. స్వాధ్యాయము నా ప్రమదితవ్య అంటే సత్యాన్ని తెలియజేసేది, ఒక కొత్త ఆలోచన విధానాన్ని మిమ్మల్ని ప్రేరేపించేది ఉండాలి. అంతేగాని నేను ఫలాన్ని చెప్పాను కదా అదే ఆలోచించు, యు బిలీవ్ మీ అని చెప్పకూడదు. టీచింగ్ ఎలా ఉండాలంటే, భగవద్గీత ఎందుకు నేను ఇష్టపడుతున్నానంటే, భగవద్గీత టీచ్ ఏం చేస్తుందంటే నాట్ వాట్ టు థింక్, హౌ టు థింక్ అనేది చెప్తుంది గీత, బట్ నాట్ వాట్ టు థింక్. వాట్ టు థింక్ చెప్పేదంతా మత గ్రంథాలు. అదిగో ఇఫ్ నమ్మితే నువ్వేమో ఓకే, లేకపోతే సిన్నర్, యువర్ సైతాన్ గీతాన్ అనేది అంతా కూడా వాట్ టు థింక్ అనమాట. అది వాట్ టు థింక్ మెకానిజం అంతా, అది వాట్ టు థింక్ మెకానిజం. వచ్చి కాబట్టి ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది, ఓ సబ్ నకల్ కి కామ్ హే అకల్ కి కామ్, అకల్ కి నయ్యే, అకల్ కి నయ్యే, నకల్ కి కామే. వండర్ఫుల్. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని హిందీ పెడతాను కావాలి. అయితే ఇప్పుడు అయింది కదమ్మా స్వాధ్యాయ అంటే ప్రతిరోజు మీ ఆత్మతత్వానికి, మీ జీవిత లక్ష్యానికి, పరమ లక్ష్యానికి మిమ్మల్ని చేర్చే విధంగా ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్ ఇచ్చేదాన్ని నిరంతరం అధ్యయనం చేసుకోవాలి. దాన్ని స్వాధ్యాయ. లాస్ట్కు అక్కడ మిగిలిపోయింది ఈశ్వర ప్రణిధానం. అంటే యూ జస్ట్ ఎక్స్పెక్ట్ సమ్ గ్రేస్, ఈశ్వర అనుగ్రహం. ఈశ్వర్ అంటే ఎక్కడో జెంటిల్మెన్ లేడు, మేఘాల పైన ఎక్కడో ఉన్నాడు. ఆయన వర్షాలకి మేఘాలకి జలుబు దగ్గు తుమ్ములతో ఎక్కడో పడున్నాడు. ఆయన మసాజ్ ఎవరో లక్ష్మీదేవి చేస్తుంది, లేకపోతే పని పాట లేకుండా ఉల్లాలు విభూతి రాసుకొని త్రిశూలం పట్టుకొని భయపెడుతూ తిరుగుతారు. అలాంటి వాళ్ళు కాదు జెంటిల్మెన్లు. ఈశ్వర్ అంటే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతట్లో కూడా అణువణువు సర్వవ్యాపిగా ఉన్నది. భూమి యందు గురుత్వాకర్షణగా, అగ్ని యందు వేడిగా, నీటి యందు చల్లదనముగా, వాయువు, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహ మొత్తం సర్వం కూడా ఆధారంగా ఉన్నటువంటి శక్తి మీకు ఈశ్వరం అనుకూలించాలి. దాన్ని మీరు ప్రే చేయాలి. యువర్ ప్రేయర్ అండ్ వర్షిప్ టు దట్ పవర్, డివైన్ పవర్, దట్ ఈస్ కాల్డ్ ఈశ్వర ప్రణిధానం. అందుకే మనము తోటి వ్యక్తిలో ఆ ఈశ్వరుని మనం చూస్తున్నాం. నమస్తే అంటే నమః తే, నీ హృదయస్థంలో ఉన్న పరమాత్మని నమస్కారం పెడుతున్నాను. అంతేగాని నేను ఈ పొలిటీషియన్లు ఎంత ఆడికి ఎంత గర్వం, నాకు నమస్కారం. ఒరే నమస్కారం చేసి నువ్వు ముందు పోతావరా బాబు. నమస్కారం చేసినోడికి లాభం లేదు, నేను చేసాను అనుకో నాకు లాభం, మీకు కాదు. నమస్కారం మీకు కాదు, నిజం కాదు. మీకు తెలుసా సీక్రెట్? నిజంగా ఈ సీక్రెట్ ఇది. ఇప్పుడు మీకు నమస్కారం పెట్టిననుకోండి, మీరేమనుకుంటారు, స్వామీజీ నా నమస్కారం, మీరు మీ అజ్ఞానం, అది మీకు లాభం లేదు, నాకు లాభం. ప్రతి నమస్కారం చేసి న్యూట్రల్ అయిపోతుంది. మర్చిపోయాను, మొన్న దక్షిణామూర్తి గురు పూర్ణిమ అయింది. అందరూ వచ్చి కాలు కడిగి పూలే చంపేశారు నాకు. నేనేం చేశాను, నమస్కారం పెట్టుకొని మా గురు పరంపర ఈశ్వరికి ఇచ్చేసా. నా మీద పెడితే నాకు బరువు కదా, మొయ్యలేం కదా. నదిలో మనం అన్ని పోయి పూజన చెప్పేసి జయ గంగే మయ్య అన్ని పువ్వులు చెత్త చెదారు మనకి గంగమ్మ పాడు చేస్తాం. ఆ గంగమ్మ ఏం చేస్తుంది, నాకు తెలియదు బాబు అని సముద్రం ఎత్తువేస్తాం. అలాగా మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఈశ్వర ప్రణిధానం అనేది మన చిన్న మాట ఒక్కటి, అంటే ఇప్పుడు ఉపదేశాలలో ఒక చిన్న వ్యాఖ్య రాసింది దాంట్లో. ఇప్పుడు ఈశ్వరము, ఐశ్వర్యము ఈ 2 పదాల యొక్క ఒక పోలిక. ఐశ్వర్యం అంటేనేమో మెటీరియల్, అంటే అన్ని చుట్టుపక్కల ఉన్న బంగారం, వస్తువులు, ఇట్లాంటివన్నీ కూడా. సో ఈశ్వర్యం లేదా ఈశ్వరం అంటే కంటికి కనిపిస్తలేదు, బట్ నిజమైన సంపద ఉంది. దాన్ని నిరంతరము చుట్టుపక్కల అందరిలోనూ, అన్నింట్లోనూ, దాంతోపాటు చూస్తున్న నీలోనూ గుర్తిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎస్ ఈశ్వర అంటే ప్రభు అంటే స్వామిత్వం. ఓకేమ్మా, పాలక, రక్షణ. అంటే సుగంధం పుష్టివర్ధనం, ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటాం కదా, దట్ ఈస్ వాట్ ఈశ్వరత్వం. ఓకే,
అయితే ఇక్కడ ఎంత వచ్చాయి మనకి 2 చెప్పాను, 2 మెట్లు చెప్పాను, 10 కమాండ్స్. 10 కమాండ్స్ అయ్యాయా లేదా? ఆర్ యు సాటిస్ఫై? థర్డ్ వన్, ఈ 2 చేసినప్పుడు మనిషి యోగ్యత పొందుతాడు, అంటే ఫిట్, క్వాలిఫైడ్. అప్పుడు ఈయన ఏం చేయాలి? ఇక భాష్యం నుండి పని లేదు, ఇక్కడ చేరుకున్నాడు. ఇప్పుడు అంటే అక్కడ నుండి ఇక్కడ చేరాం. ఇదం శరీరం కౌంతేయ, దిస్ ఈజ్ బాడీ. దీన్ని సక్రంగా మీరు చేయలేదు అనుకోండి, బాడీ డిమాండ్స్, లుక్ ఎట్ మీ, టేక్ మై కాల్స్, టేక్ మై డిమాండ్స్, టేక్ మై రిమాండ్స్ అని అంటది కదా. సో దీన్ని కడేరావుగా, అలర్ట్గా, విజిలెంట్గా, ఒక చురుగ్గా ఉంచుకోవాలంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ డిసిప్లిన్. వాట్ ఈస్ ద డిసిప్లిన్? ఆసన. ఆసన సిద్ధి కావాలి. కనీసం మరి కూర్చొని 1 గంట కూర్చోవాలంటే కూర్చోండి, మీరు పద్మాసనం వేసుకొని కూర్చోండి, 1 అరగంట నేను చూస్తాను, మీరు ఎంతవరకు కూర్చోగలరు. అంటే ఆసన సిద్ధి కావాలి. కాబట్టి ఆసనాలు అనేవి, నేనేమో 44 ఆసనాలు వేస్తాను, వృచ్చికాసనము, హలభాసనము, శలభాసనము, త్రికోణాసనము, శిరసాసనము, చక్రాసనం, ఈ ఆసనాలు చెప్పలేదు పతంజలి. ఏం చెప్పాడంటే, నువ్వు ఏ ఆసనంలో కూర్చున్నా కదలకుండా 1 గంట పాటు ఉండగలవా? నా వల్ల కాదండి, 5 నిమిషాలకి ఇటు ఊగుతాను. అది ప్రాక్టీస్ చేయి, మరి చేస్తాను. అందువలన ఆసనం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 3వది. మనోళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ మార్కెట్కి, సూపర్ బజార్కి వెళ్ళి మేట కొనేస్తాడు. ఆసనాలు స్వామి, యోగా అంటే ఆసనాలు తప్ప మరి ఏం తెలియదు వాళ్ళ జీవితంలో. ఆసనం అనేది 3వ స్టెప్. 2 స్టెప్పులు ఎక్కాలి కదమ్మా. 2 స్టెప్పులు ఎక్కడ 3 స్టెప్ ఎక్కితే ఏమవుతుంది? పడతారండి బాబు. ఏమవుతుంది? కింద పడతారు. కాబట్టి 2 స్టెప్పులు గనక మీరు ప్రాక్టీస్ చేసి ఆసనంకి వస్తే యు ఆర్ రియల్లీ ఆన్ ద ట్రాక్ ఆఫ్ యోగా. అప్పుడు మాకు ఆసన సిద్ధి వచ్చినప్పుడు అప్పుడు బాడీ కంట్రోల్ వచ్చింది. కానీ బాడీ కంటే సూక్ష్మంగా ఏమున్నది? బ్రెత్. దాన్ని కంట్రోల్ చేయాలి. ప్రాణ అంటే బ్రెత్ కదా, యామ అంటే కంట్రోల్ కదా, ప్రాణాయామం అంటే కంట్రోల్ యువర్ బ్రెత్. ఎందుకు కంట్రోల్ చేయాలి? అది నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది శ్వాస, సహజంగా జరుగుతుంటుంది. నువ్వేం రోజు పంపు కొట్టక్కర్లే, సైకిల్ పంపు కొట్టినట్టు. అలాగైతే ఈ పాటికి మనం అవుట్. కాబట్టి సహజంగా నార్మల్గా జరుగుతున్న శ్వాసని మన కంట్రోల్లో తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి స్వామి? దాని పని చేయనివ్వండి, నీకేంటా బాధ అని మీరు అడగొచ్చు నాకు. అది కంట్రోల్ చేస్తే దాని వెనకున్నటువంటి ఒక కల్ప్రిట్ ఉన్నది, ఒక దొంగ, డెకాయిట్, వీరప్పన్న. దట్ మైండ్ అనేది మన కంట్రోల్కి వస్తుంది. ఎందుకు కంట్రోల్ వస్తుంది అంటే, ఆ ఉపనిషత్తులో చెప్పారు, రమణ మహర్షి అంటే చిన్న చిన్న ముత్యాల్లాగా రాశాడు ఉపదేశ సారంలో. ప్రాణబంధనాలీయతే మన జాలపక్షివ రోధ సాధనం అన్నారు. దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఈ బ్రెత్ని కంట్రోల్ చేస్తామో మైండ్ గిలగిలా కొట్టుకుంటుంది అనమాట. ఎందుకు? ఈ మైండ్, ఈ యొక్క ప్రాణం ఏదంటే దానికి ఇంధనం అనమాట, ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే దాన్ని ఇంధనం ఇవ్వడం మానేసామో అగ్ని ఆగిపోద్ది. మనం ఏం చేస్తున్నాం? తెలియక ఎక్కువ ఇంధనం ఇద్దాం, ఎంతవరకు వెళ్తా చూద్దాం, చూద్దాం పెట్టి వెళ్తుంది. అలాగే నువ్వు హవిస్ అలాగా నెయ్యి వేస్తుంటే అగ్ని ఆరిపోద్దా? ఇప్పుడు కోపం వచ్చినప్పుడు తెలుస్తుంది, ఆవేశంలో ఊగిపోతున్నప్పుడు నీ శ్వాస ఎక్కువ తక్కువ ఎగ్జాక్ట్లీ పెరుగుతుంది, చాలా ప్రకోపించి ఏమో చేస్తుంది. అది ఉన్మాత్మ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. అందువల్ల యూ లాస్ట్ యువర్ మెమరీ, యూ డోంట్ నో గురువా, హూ ఇస్ గురువు, యూస్లెస్. తర్వాత తెలుస్తుంది గురువు ఎవడనే. అమ్మ మీద పడిపోతారు. అమ్మ కొట్టే తల్లిదండ్రులు కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళ మధ్యలో మైండ్ బుద్ధి పనిచేయదు. తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. Sorry, darling, I don't think like that. I did not do that. Why should I unnecessarily do? Lot of things are explained. No use. పని అయిపోయింది ఆల్రెడీ, ఇంకేం వర్క్ ఏమైనా నువ్వు ఎంత పశ్చాత్తాపం చెందినా నో సారీ, దెర్ ఇస్ నో వర్కింగ్ ఆఫ్ సారీస్. అలా అయిపోద్ది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ప్రాణాన్ని మనము ట్రాక్ అందువల్ల సహజంగా జరుగుతున్నది మీరు కంట్రోల్ చేస్తే దాని నుంచి వచ్చిన శక్తులే ప్రాణాయామం ద్వారా చాలా మంది సిద్ధులు ప్రకటిస్తారు. ప్రాణం అంటే ఒకటి కాదు, మనకు తెలియదు ఒకటే ప్రాణం. దాంట్లో అనేక రకాల ప్రాణాలు ఉన్నాయి. 5 రకాల పంచ ప్రాణాలు ఉన్నాయి. దాని సబ్ ప్రాణాలు కూడా ఒక 5 ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. అవి ఎక్కడ ఏ ఫంక్షన్ చేస్తే ఎవరికి తెలియదు. అంటే కొంతమంది తెలియదని కాదు, తక్కువ మంది తెలుసు. సో వాటి మీద మీకు కమాండ్ వస్తుంది అనమాట. ఎందుకు? ఓల్డ్ బాడీ అంతటికి ఇంధనం అనమాట, ఎనర్జీ అనమాట. అది ఎనర్జీ ఉండాలి కదా ఏదైనా చెయ్యాలంటే. సో క్రియాశక్తి అనమాట. క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటారు కదా మన లలిత సహస్రనామంలో. క్రియాశక్తి, జ్ఞానశక్తి, ద్వయశక్తి స్వరూపిణి ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ ప్రాణాయామం చేసినప్పుడు మీకు మొత్తం కంట్రోల్ అంతా, మైండ్ అంతా ఆటోమేటిక్గా. నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్తా, చిన్న ప్రాక్టీస్. అది చాలామంది పెద్ద పెద్ద పదాలు పెట్టుకొని ప్రపంచమంతా మార్కెటింగ్ చేసుకుంటాడు ఆయన.
ఇన్నర్ ఇంజనీరింగ్, అవుటర్ ఇంజనీరింగ్, శ్వాస మీద ధ్యాసలు ఇవన్నీ పేర్లు పెట్టేసుకున్నారు. బట్ ఇట్ ఈస్ దేర్ వెరీ క్లియర్, అవైలబుల్ టు ఆల్. వెరీ సింపుల్ టెక్నిక్ ఈస్ దేర్ ఇన్ ఉపనిషత్ అండ్ గీత. వాట్ ఈస్ దట్ టెక్నిక్? యూ జస్ట్ సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, స్లోలీ నెమ్మది మూయండి. మూసిన తర్వాత ఒక్కసారి మీరు స్ట్రైట్గా బాడీ, మైండ్, బాడీ, నెక్ అండ్ హెడ్ ఒక లైన్లో ఉన్నాయనుకోండి, బీ అలర్ట్గా ఉంటాం కదా. అప్పుడు మీరు ఒక్కసారి డీప్ బ్రెత్ 2 సార్లు తీసుకుని విడిచిపెట్టండి. ఒక్కసారి బాడీ, మైండ్ ఒక్కసారి నార్మల్కి వస్తాయి కండిషన్లోకి. అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్, గమనించాలి శ్వాసని. గమనిస్తూ మీ ఇన్నర్ దృష్టిని మీ కనుబొమ్మల మధ్యని పెట్టండి, అంతర్దృష్టిని. అయితే కొంతమంది అంటారు స్వామి ఐల్ ఇంపాసిబుల్, ఎందుకంటే శ్వాసను గమనించాలి, దృష్టి పెట్టాలంటే నా వల్ల కాదు. నీ వల్ల అవుతుంది, నువ్వు ట్రై చేయట్లేదు. ఎందుకు? మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక స్టేషన్లో దిగుతాం, అక్కడేమో డ్రింక్ తాగుతాం. ట్రైన్ మీద మన దృష్టి ఉంటుందా? ట్రైన్ మర్చిపోతాం. ట్రైన్ వెళ్ళి తెలిపో నాకేం సంబంధం, నాకు డ్రింకే కావాలంటామా? లేదు, మన దృష్టి ట్రైన్ మీద ఉంటుంది, మన మీద షాప్తో వ్యవహారం చేస్తుంటాం. అదేవిధంగా శ్వాసను గమనిస్తూ దృష్టిని గనక మీ కనుబొమ్మల మధ్య పెట్టగలిగితే దాన్ని శాంభవి ముద్ర అంటారు. జస్ట్ సాధారణ శాంభవి, అడ్వాన్స్ బోల్డ్ ఉన్నాయి. ఇంకా అది చేసినప్పుడు మీలో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఏంటి మిరాకిల్ చెప్పనా? ప్రతి ఒక్కరికి జరుగుతుంది నిజంగా చేస్తే, నిష్ఠతో. మైండ్ అనేది డెడ్ అయిపోద్దండి కంప్లీట్గా. దెర్ ఇస్ నో మైండ్. అమనీ భావ ప్రాప్యతే, అమనీ దశ, అమనీ భావ అని గౌడు పాదశారి చెప్తాడు మాండవిక కారికలో. ఈ అమనీ భావ అంటే దెర్ ఇస్ నో మైండ్. ఎప్పుడైతే మైండ్ డ్రాప్ అయిపోయిందో, మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ హృదయస్థంలో గంగా నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే సహజ సిద్ధంగా నీ పెదవుల పైన ఒక చిరునవ్వుతో ఉండమని మనం మొదట్లో అంటాం. అప్పుడు ఏమవుతుందంటే నిజమైన ఆనందమే మీ ముఖంలో ప్రకటమవుతుంది. సో అప్పుడు ఏమైందండి, మైండ్ మీద మనం పెద్ద కష్టపడకుండా మైండ్ డ్రాప్ చేయగలిగాం. అదే మైండ్ డ్రాప్ అవ్వాలంటే నువ్వు దద్దోజనము, పెరుగన్నము, ఆవకాయ బాగా తిని అలసిపోయి రాత్రి పడుకుంటే నిద్ర వస్తుంది, అప్పుడు మైండ్ అలాగే డ్రాప్ అవుతుంది. బట్ ప్రయత్నపూర్వకంగా మైండ్ని మీరు డ్రాప్ చేయగలిగితే యూ విల్ సీ ద మిరాకిల్స్. దట్స్ వాట్ శాంభవి ముద్ర. శాంభవి అంటే శక్తి కదండి. ఆ శక్తి తీసుకెళ్ళి తనంత తానే డ్రాప్ అయిపోయి ఆ శివలో కలిపేస్తుంది అనమాట, శంభులో. అంటే ఏంటి? పోల్ వాట్ గేమ్ ఉంటుంది మనకి ఒలింపిక్స్లో. ఆ పోల్ పట్టుకొని మనం పరిగెత్తి వెళ్ళి భూమి మీద మనకి ఇలా గుచ్చి అంత హైట్కి వెళ్తామా? ఆ డ్రాప్ చేసేస్తామా? పోలు అవతల దూకుతామా? శాంభవి ముద్ర కూడా అలాంటిదే. మిమ్మల్ని తీసుకెళ్ళి మీ హృదయస్థంలో డ్రాప్ చేసి వదిలేస్తుంది. ఆవిడ డ్రాప్ అయిపోద్ది. ఆవిడ శాంభవిగా డ్రాప్ అయిపోతే మీరు వన్ విత్ శంభు శివోహం. సో ఇది చేయడం వల్ల ఏమైందమ్మా మీకు అర్థమవుతుందా? ఈ ప్రాణాయామ టెక్నిక్ అనమాట. ఇప్పుడు ఎన్ని అయినాయి మనకి? 4. ప్రాణాయామాలు అనేక రకాలు ఉన్నాయి. వీరికి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసుకున్నా నంబర్ ఆఫ్ ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు 4 చెప్పాను మీకు, రిపీట్ చేస్తున్నా. రిపీట్ ఎందుకంటే నేను మర్చిపోకూడదు కాబట్టి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. తర్వాత ప్రత్యాహార. ప్రత్యాహారం ఏమనుకుంటున్నారు? మీరు ఎప్పుడైతే ఈ డిసిప్లిన్డ్గా ఈ 4 స్టెప్పులు చేశారో మీ సెన్స్ కంట్రోల్ పర్ఫెక్ట్ మాస్టర్, మీ మైండ్ కంట్రోల్ పర్ఫెక్ట్ మాస్టర్. ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఇంద్రియాలు అంటే సెన్స్ ఆర్గన్స్, మైండ్, ఈ 2 కూడా వాటిపైన మీరు మాస్టరీగా మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేశారో యు ఆర్ కంప్లీట్లీ ఇన్ అట్టర్ పీస్ అండ్ సైలెంట్. దట్ స్థితిని ఉపరతి అంటారు. ఉపరతి అంటే ఏంటంటే విరామం, అంటే బాహ్య ప్రాపంచిక విషయం నుండి విరామ స్థితి. అర్థమైందమ్మా? దీన్ని ఉపరతి అంటారు. ఇప్పుడు ఎన్ని అయినాయి? సరే ఉపరతి కాదు, సరే ప్రత్యాహారం. దాని పేరు, దాని మామూలు వేదాంతంలో ఉపరతి అంటాము, దానికి పతంజలి ఏమి ప్రత్యాహార అన్నారు. తర్వాత ధారణ. ఇవన్నీ జరిగాయి. కానీ ధారణ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ, ఏదైనా ఒక రూపం కానీ, ఏదైనా ఒక ఆలోచన కానీ దాని మీద దృష్టిని పెట్టడాన్ని ధారణ అంటారు. ఓకేనా? ధారణ పెట్టిన తర్వాత ఒక లెంత్ ఆఫ్ టైం, ప్రత్యేకతానత, ధ్యానం అంటే జస్ట్ సింగిల్ పాయింటెడ్ థాట్, వన్ థాట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఫర్ లెంత్ ఆఫ్ టైం, లాంగ్ టైం. దట్ ఈస్ కాల్డ్ ధ్యానము. తర్వాత ఎప్పుడైతే ధ్యానం ప్రయత్నంతో చేస్తే ధ్యానం, అప్రయత్నంగా ఆ స్థితిలో ఉంటే సమాధి. తదేవ అర్ధమాత్ర నిర్భాసం శూన్యమివ సమాధి అన్నారు పతంజలి నిర్వచనం. అంటే అర్థం ఏంటి? యూ ఫీల్ లైక్ ఇట్ ఇస్ ఏ శూన్యం, బట్ యు ఆర్ విట్నెస్ టు ద శూన్యం. యూ ఫీల్ లైక్ ఇట్ ఇస్ ఎ వ్యాక్యూమ్,
బట్ యు నో దట్ వ్యాక్యూమ్, యు ఆర్ ద విట్నెస్ టు ద వ్యాక్యూమ్. అంటే నువ్వు ఉన్నావు, దట్ ఈస్ ద సమాధి. అంటే థాట్స్తో ఉన్నప్పుడు కూడా సమాధిగా ఉంటే సవికల్ప సమాధి అంటారు. ఇఫ్ దెర్ ఈస్ నో థాట్ ఎట్ ఆల్ దెన్ నిర్వికల్ప సమాధి. బట్ వేదాంతంలో ఇన్ని రకాలు చెప్పము, పతంజలి చెప్పారు కాబట్టి మీకు చెప్పాను ఒక మాట. అందుకే ఆ స్థితి అలాంటిదంటే చెప్పడానికి దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్. ఓకే, అనిర్వచనీయం. అందుకే అహం నిర్వికల్పో నిరాకార రూప విభుత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణ సదా మే సమత్వం న ముక్తేన బంధ చిదానంద రూప శివోహం శివోహం. యు కెనాట్ టాక్, యు జస్ట్ బీ విత్, యు జస్ట్ బీ, అంతే. బీయింగ్, నాట్ డూయింగ్. దెర్ ఇస్ నథింగ్ ఇస్ దేర్. దట్ ఈస్ వాట్ సమాధి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, ఈ అష్టాంగ యోగంలో 8 గురించి చెప్పానా లేదా? థ్యాంక్ యూ. ఓకే, అది అన్నమాట.